ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశ శ్రేయస్సు అభివృద్ధికి స్వావలంబన ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ పౌరుల ప్రయోజనం కోసం జీఎస్టీ స్లాబ్లను సంస్కరించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చలో జీతే హై లఘు చిత్రాన్ని దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. దేశ శ్రేయస్సు అభివృద్ధికి స్వావలంబన ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని భావనగర్లో సుమారు 34,200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతదేశం విదేశాలపై ఆధారపడటం దాని అతిపెద్ద శత్రువుల్లో ఒకటి అని పేర్కొన్నారు. దేశాన్ని సముద్ర సూపర్ పవర్గా మార్చాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓడరేవు విధానాలను సరళీకృతం చేసే లక్ష్యంతో త్వరలో ఈ రంగంలో ఒక దేశం ఒక ఓడరేవు విధానం తీసుకురానున్నట్టు ప్రధానమంత్రి పేర్కొంటూ, भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है. दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है. अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता. हमें ये बात हमेशा दोहरानी है. जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता. దేశ పౌరుల ప్రయోజనం కోసం జీఎస్టీ స్లాబ్లను సంస్కరించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు తమిళనాడు టుటికోరిన్లోని కోవిల్పట్టిలో జరిగిన అగ్గిపుల్లలు బాణాసంచా తయారీ సంఘాల శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దార్శనికతతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బాణాసంచా అగ్గిపుల్లల తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. జీఎస్టీ స్లాబ్ల మార్పు ఈ నెల 22 నుంచి అమలులోకి రానుందని, దీంతో ప్రజలు అతి తక్కువ ధరకు వస్తువులను కొనుగోలు చేయగలరని మంత్రి తెలియజేశారు. చలో జీతే హై లఘు చిత్రాన్ని దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన ఇతివృత్తంతో నిర్మించిన చలో జీతే హై లఘు చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ లఘు చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 17న ప్రారంభమైన ఈ చిత్ర ప్రదర్శన 24వ తేదీ వరకు కొనసాగుతుంది. వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు నేరుగా అందించే ప్రయత్నంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో లభించే ప్యాకేజ్డ్ తాగునీటి ఎంఆర్పీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీనితో రైలు నీర్, ఇతర ప్యాకేజ్డ్ తాగునీటి బాటిళ్ల ధర లీటరుకు 15 రూపాయల నుంచి 14 రూపాయలకు తగ్గుతుంది. అదేవిధంగా 500 మిల్లీలీటర్ బాటిళ్ల ధరను 10 నుంచి 9 రూపాయలకు తగ్గించారు. ఈ నెల 22 నుంచి సవరించిన ఈ ధరలు అమలులోకి రానున్నాయి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు మొదటి దశ 2027 నాటికి అందుబాటులోకి రానుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. నవీ ముంబైలోని ఘన్సోలి, శిల్పాటాల మధ్య ఉన్న సొరంగాల పురోగతిని ఆయన ఈరోజు సమీక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ NATM ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. ప్రాజెక్టు థానే విభాగం 2028 నాటికి, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకున్న విభాగం వచ్చే ఏడాదికి పూర్తవుతుందని తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో దేశీయంగా అభివృద్ధి చేసిన అనేక పరికరాలు, సాంకేతికతను వినియోగిస్తున్నామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, समुद्र के नीचे से एक टनल का निर्माण किया जा रहा है. इसमें एक महत्वपूर्ण सेक्शन है 4.8 किलोमीटर का. आज टनल में ब्रेक थ्रू हुआ है, उसके लिए आप सबको बहुत बहुत बधाई. जो बहुत अच्छी प्रोग्रेस हुई है कंस्ट्रक्शन में. करीब मुंबई अहमदाबाद प्रोजेक्ट में 320 किलोमीटर का
वायाडक्ट यानी जो ब्रिज वाला पोर्शन है कंप्लीट हो गया है। सारे स्टेशंस में बहुत अच्छा काम चल रहा है। దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కార్యక్రమాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం. గత 11 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విశేష పరివర్తన చెందింది. 2018లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య సంరక్షణను ప్రభుత్వం అందిస్తోంది. భారతదేశ జనాభాలో అట్టడుగున ఉన్న 40% మందిని లక్ష్యంగా చేసుకుని ఈ పథకం ద్వారా 12 కోట్లకు పైగా కుటుంబాలకు బీమా కల్పిస్తూ దాదాపు 55 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. గత సంవత్సరం అక్టోబర్ 29న న్యూఢిల్లీలో 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ వే వందన యోజన పరిధిలోకి చేరుస్తూ ఈ పథకాన్ని విస్తరింపు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. सरकार का प्रयास है कि देश के हर बुजुर्ग जिनकी आयु 70 वर्ष के ऊपर है उनको जल्द से जल्द आयुष्मान वय वंदना कार्ड मिले और ये ऐसी योजना है जिसमें आय की कोई पाबंदी नहीं। ఇక తన కుటుంబ సభ్యునికి అత్యవసరమైన చికిత్స కోసం వైద్య ఖర్చుల్ని ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా పొందగలిగానని ఇషాన్ శ్రీవాస్తవ్ తెలిపారు. इस कार्ड से हमारा जैसे कि पेसमेकर लगा है तो 83,280 रुपीज़ का इस कार्ड से पेमेंट हुआ अप्रूवल होकर। कार्ड नहीं होता तो मैं ये स्थिति नहीं थी कि हम इनका पेसमेकर करवा पाते और इनका ऑपरेशन हो पाता है, तब हम ना पेमेंट कर पाते। जी बिल्कुल संतुष्ट हैं। इतना बड़ा ऑपरेशन हमारा इसके थ्रू हमारा कम पैसा लगा, जो भी थोड़ा बहुत उसके थ्रू हो गया और हमारी दादी ठीक है, हम बहुत संतुष्ट हैं। थैंक यू सो मच गवर्नमेंट को, पीएम को, सबको इसके लिए। ఇటువంటి చర్యల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సూత్రాన్ని అనుసరిస్తూ ప్రభుత్వం సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. జీఎస్టీ సంస్కరణల ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ను ప్రారంభించింది. సవరించిన జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమలులోకి వచ్చిన తర్వాత వినియోగదారుల నుంచి వచ్చే ప్రశ్నలు ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడల్సెల్ మెకానిజం పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మహిళల 3 వన్డేల సిరీస్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 33 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ శ్రేయస్సు, అభివృద్ధికి స్వావలంబన ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ పౌరుల ప్రయోజనం కోసం జీఎస్టీ స్లాబ్లను సంస్కరించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చలో జీతే హై లఘు చిత్రాన్ని దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.